గైస్ ఎవరికైనా ప్రమోషన్స్ కావాలి ఫ్రీగా అని చెప్తే ఓన్లీ ఫర్ హైదరాబాద్ నాకు డిఎం చేయండి కంపల్సరీ. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు బయోలో పెడతాను. సో మీరు కంపల్సరీ మెసేజ్ చేయండి ఫ్రీగా. ఎనీ షాప్ ఓపెనింగ్స్, ఎనీ రివ్యూస్, ఎనీ ప్రోడక్ట్ రివ్యూస్ అవన్నీ మనం ఫ్రీగా చేస్తాము. సో నేనే వస్తాను మీ దగ్గరికి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్, వాచ్ చేస్తున్నాడు వీడియో. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి వాచ్ చేయండి, ఎంతో కొంత అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గైస్ సబ్స్క్రైబర్స్ అయితే అవ్వట్లేరు గైస్. నేను ఒక 2 days నుంచి వీడియోస్ కావాలని ఆఫ్ చేశాను. సో ఎవరు కూడా రియాక్షన్ లేదు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా గైస్, కొంచెం మీరే సపోర్ట్ చేయాలి, ఎప్పటికైనా మీరే సపోర్ట్ చేయాలి. సో ఈరోజు వచ్చేసి సాటర్డే 7:14 అవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే రెడీ అయ్యి కొంచెం బయటికి వెళ్ళేడుతుంది. సో వాచ్ చేస్తుండండి. ఈరోజు టాపిక్ నేను చెప్తాను గైస్. ఇంకొకటి, ఎవరికైనా ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అని చెప్తే నాకు ఒక మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా లింక్ పెడతాను, కంపల్సరీ మెసేజ్ చేయండి, ఫ్రీగా చేస్తాను. టాపిక్ వచ్చేసి పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్ బాయ్ అండ్ బబ్బు, వీళ్ళిద్దరిది నేను ఎప్పుడు చూసానంటే టిక్ టాక్లో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు టిక్ టాక్లో మంచిగానే ఉండే గైస్ నాకు ఫాలోవర్స్. తర్వాత టిక్ టాక్ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో తర్వాత అది ఏదో వచ్చింది, టకాటక్ వచ్చింది. దాని తర్వాత అది వేసుకుంటే నాకు అసలు ఏదో విచిత్రంగా ఉండే అది. దానివల్ల ఒకవేళ ఇన్స్టాగ్రామ్లోనే మన టిక్ టాక్లోనే ఉంది అనుకో, కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుండే. బట్ నేను తర్వాత వీడియోస్ చేయలేదు యాక్చువల్గా. సో అప్పటి నుంచి నేను వస్తుండే, స్క్రోల్ చేస్తుండే మన ఇమ్రాన్ బాయ్ది వీడియోస్ వస్తుండే, బబ్బు అండ్ ఇమ్రాన్ బ్రోది. టెర్రస్ మీద ఒక స్లాబ్ మీద చేస్తుండే వీళ్ళు ఫస్ట్. తర్వాత చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడకుండా యూట్యూబర్ గ్రో అవ్వడం అనేది చాలా అసాధ్యం, అసలు అది జరగని పని అది. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రజెంట్గా ఎవడైనా కానీ ఇంట్లో కూర్చొని ఎవడైనా లైక్లు కొడతారు, కమెంట్లు కొడతారు, చేస్తారు. కానీ వీడియోస్ తీసి పోస్ట్ చేసి ఎడిట్ చేసి అది చేసే లోపట్ల చాలా గుద్దల్దమ్ అవుతుంది గైస్. సో ఎవరినైనా కానీ సపోర్ట్ చేయండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వాడు ఏదో ఒక వీడియో చేస్తున్నాడు, ఎవడైనా కానీ ఒక వీడియో చేస్తున్నాడంటే ఆ వీడియో వెనకాల చాలా అనేది కష్టం ఉంటుంది, అది ఒక్కసారి గుర్తించండి. సో నేను ఈరోజు అంటే 2 days అయింది వీడియోస్ పెట్టక, నాకు టైం లేక యాక్చువల్గా 2 days వీడియో పెట్టకుండానే నేను పెట్టాలి, కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి ఏదో ఒక కంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఏదో ఒకటి, అంటే ఏదో గుడ్డిగా చేసి ఏదో ఒకటి కాదు. కానీ ఇమ్రాన్ బాయ్ అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు అతన్ని చూస్తే అసలు చాలా అంటే అతను ఇదే హైదరాబాద్లో, నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎక్కడున్నా అంటే హైటెక్ సిటీ సింక్రోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా నేను ప్రజెంట్. మార్నింగ్ ఎంత అవుతుంది తెలుసా, 7:55 అవుతుంది. సో ఇదే ఏరియాలో ఆయన ఎన్నో టైమ్స్ రిడ్జ్ కార్ ఒకటి బ్లూ కలర్ R15 ఉంటుండే అంట. ట్యాక్సీ డ్రైవర్ యాక్చువల్గా అతను. ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఇప్పుడు ఎంతమందికి గుర్తింపు, ఒక సెలబ్రిటీ అయిపోయాడు యాక్చువల్గా. బ్రోని అసలు యాక్చువల్గా బిగ్ బాస్ కంటెంట్గా కూడా పిలిచే అవకాశాలు కూడా ఉంటాయి నాకు తెలిసి Season 9లో. కాకపోతే మరి మనోడు ట్రై చేస్తున్నాడో లేదో మనకు తెలియదు, కానీ అంత ఫేమ్ ఉన్నాడు కదా బబ్బు అయినా సరే, మన ఇమ్రాన్ బాయ్ అయినా సరే. వీళ్ళది వచ్చేసి నేను ఎందుకు టాపిక్ తీసుకున్నా అంటే, మొన్న ఒక రీసెంట్గా ఒక లండన్ పిల్లనా ఏదో సంథింగ్ సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో అసలు నిజంగా చెప్తున్నా కదా, ఆయన డ్రీమ్ లైఫ్ కంటే నాకు తెలిసి అప్పుడు ట్యాక్సీ నడిపేటప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఒక చిన్న మిడిల్ క్లాస్లో ఉంటుండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇతను కానీ ఇంతగానం అంటే అనుకున్న లైఫ్ కంటే ఇంకా డేంజర్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఉండాలి, రాసిపెట్టి ఉండాలి. ఏదన్నా కావాలి అని అంటే ఏమంటారు, కంపల్సరీ ఏదన్నా చేయాలి అని అనుకుంటే కష్టపడ్డాడు. అంటే ఆ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు ఏముందిరా భయ్, ఒక G+ హౌస్ ప్లస్ లేకుంటే ఫ్లాట్ మంచిగా తీసుకొని ఫ్యామిలీని సెట్ చేసుకొని ఆ పిల్లలతోని వైఫ్తో మంచిగా ఎంజాయ్గా ఇది చాలరా నాయన అని ఎవరికైనా అనిపిస్తుంది. అతనికే కాదు, ఎవరికైనా అనిపిస్తుంది. అట్లాంటి లైఫ్ నుంచి ఇప్పుడు వచ్చేసి అసలు ఎంత లైఫ్ అంటే, ఎంత మంచి లైఫ్ అంటే అసలు సూపర్, అసలు అల్టిమేట్ లగ్జరీ లైఫ్.
ఇంకా దానికి మించి ఇంకా లగ్జరీ ఏముంటుంది. ఇప్పుడు ఓన్లీ వీడియోస్లో చూపించేది కాదు, ఇప్పుడు పైసాకి పైసా, ఫేమ్కి ఫేము, ఫాలోవర్స్కి ఫాలోవర్స్. ఎక్కడికైనా వెళ్తే ఒక్కడు సెల్ఫీ అడిగితే ఆ ఫీల్ ఎట్లుంటుందో తెలుసా గాయ్. వీళ్ళు సెలబ్రిటీస్ ఏదో షో చేస్తారు, వాళ్ళకి బౌన్సర్స్ను పెట్టి అది పెట్టి ఇది పెట్టి. అరే మీకు ఫేమ్ తెచ్చిందే మనం కదా, పబ్లిక్ కదా. పబ్లిక్ని సెల్ఫీలు అడిగితే నువ్వు షో చేస్తే అది ఎంతవరకు కరెక్టు? అట్లాంటి వాళ్ళని అసలు హైడ్ చేసేసేయండి మొత్తాన్ని, ఏ సెలబ్రిటీ అయినా. కానీ ఇప్పుడు ఈ ఇమ్రాన్ బాయ్ వచ్చేసి పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్ బాయ్ ప్లస్ పర్షాన్ బబ్బు వచ్చేసి ఎంత కష్టపడి ఉంటారు గైస్. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ బయట కనిపిస్తే వాళ్ళకి సెల్ఫీలు అడుగుతారు. లైఫ్లో ఏం కావాలి? పైసా, ఫేమ్, పబ్లిక్ రియాక్షన్, ఇంకేం కావాలి అసలు? ఇక సూపర్ అంటే ఇక మొత్తం ఏంది అది DC అవాంటి, ఏది కవాసాకి ZX 10R, ఆ బబ్బుకి మంచి ఫ్లాటు ప్లస్ శ్రీశైలం దగ్గర రూమ్స్. ఇంకా అంటే అతను పర్సనల్ బాగా సంపాదించుకోవాలి. ఇప్పుడు సంపాదించుకోకుంటే పిల్లలు ఉన్నారు, కథా కార్ఖానా 10 తరాలు ఒక్కడు సంపాదిస్తే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇమ్రాన్ బ్రోనే చూడు ఒకసారి. ఇమ్రాన్ బాయ్ నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే 10 తరాలు కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తిని నువ్వు సంపాదిస్తావు, అది నీ అర్థమవుతుంది. నాకు తెలిసి మీకు ఒక 35-36 ఉంటుండొచ్చు నాకు తెలిసి నీ ఏజ్ అందాజా. సో ఇప్పుడే మీకు 10 తరాలు కూర్చొని తిన్న అంత ఆస్తి మీరు సంపాదించుకున్నారు. ఇంకా సంపాదించాలి, ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఉండాలి. ఎవడైనా కానీ ఇప్పుడు కోట్లు ఉన్నోడు ఒక 1000 కోట్లు ఉన్నాయి, వాడు అరే 1000 కోట్లు ఉన్నాయరా బాయ్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటాడు. వాడు ఇంకా సంపాదించాలని ఉంటుంది ఎవరికైనా గాయస్. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ అని చెప్పి కొన్ని రూమర్స్ వచ్చాయి. అరే బెట్టింగ్ ప్రమోషన్స్ ఏం చేసాడు ఆయన? ఓడనన్నా పోయి ఇది చేయి అది చేయి అని చెప్పి అయితే ఎవడైతే ఎలివేట్ అయితే చేయరు కదా, వాని ఇష్టం అది. ఇప్పుడు ఒక కంటెంట్ తీస్తున్నాడు, బైక్ స్టంట్స్ చేస్తున్నారు వాళ్ళే. ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో బెన్హర్ అని ఉంటాడు, ఇట్లా కొడతాడు, మామూలుగా స్టంట్ చేయడు మనోడు. అట్లాంటి పర్సన్ని ఇప్పుడు అంతగానే చేస్తున్నాడు. ఇప్పుడు జనాలు నేను కూడా లేపుకుంటా పోతా అని అంటే కింద పడవాను. దానికి ఒక ప్రాక్టీస్ ఉండాలి, దానికి ఒక తగ్గట్టు బైక్ ఉండాలి, కథా కార్ఖానా. ఆయన కొట్టేది ఏది కవాసాకి Z900, కవాసాకి ZX 10R దీంట్ల మీద కొడతారు. ఇప్పుడు మన స్పెడర్ ప్లేస్ మీద, ఆ స్కూటీల మీద, బుల్లెట్ల మీద కొట్టినాం అనుకో, ముడ్డల గుడిచిపోరా. సో బెట్టింగ్ యాప్ కూడా అంతే. ఇప్పుడు నిన్ను ఎవ్వడో ఆపమని అన్నారు, అరే నీకు ఈజీగా మనీ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎంత కష్టపడితే, నువ్వెంత కష్టపడితే. ఇప్పుడు నేనున్నది ఇప్పుడు హైటెక్ సిటీకి, ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నా. ఎంతమంది ఈ రూట్లో ఈరోజు వీకెండ్ కాబట్టి అసలు పబ్లిక్ మీకు తక్కువగా అనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మండే, రేపు వచ్చే సండే, ఎల్లుండి వచ్చేసి మండే కదా. మండే రోజు చూడండి ఎంతమంది పబ్లిక్ ఉంటారు. వాళ్ళు ఏం బలిచి వస్తున్నారా? మనీ గురించే కదా. ఎవడైనా ఈజీగా ఇంట్లో కూర్చొని మనీ వస్తున్నాయి ప్రమోషన్ చేస్తే అని అంటే ఎవడైనా చేస్తాడు కదా. దాన్ని అది ఇల్లీగల్ కాదు అనేది అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో నీకైతే ఇమ్రాన్ బాయ్ సూపర్ అంటే సూపర్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నావు, సూపర్ అసలు. బ్రో నేను నిన్ను కంపల్సరీ డెఫినెట్గా మీట్ అవుతాను, బట్ నేను ఫేమ్ అయినాకనే మీట్ అవుతాను బ్రో. ఎందుకనంటే నేను ఇప్పుడు ఏదో నేను కంటెంట్ కోసం నీ దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది. ఇంతకుముందుకు వచ్చి కలుస్తానేమో అది వేరు. ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీలాగానే యూట్యూబ్లో గ్రో అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా బ్రో. సో ఇక అందు గురించి ఇప్పుడు పోయి మళ్ళీ నీ వీడియోస్ పెట్టి నిన్ను కలిసి అని చెప్పండి. ఇప్పుడు కూడా నాది కూడా స్వార్థమే, నేను కాదనట్లేను. బట్ ఇప్పుడు నాకు ఏ టాపిక్ అంటే ఇది మంచిగా అనిపించింది అంటే మొన్న నీ వీడియో చూసాను బ్రో, మంచిగా అనిపించింది. అంటే డిఫరెంట్ ట్యూన్లో డిఫరెంట్ కంటెంట్తో వచ్చావు, మంచిగా అనిపించింది, మంచిగా ఉంది. అలానే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. బబ్బు వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్గా డెత్ అయ్యాడు. దానికి కూడా కొంచెం బాధ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక టీం ఉన్నారు కాబట్టి మనోడు మంచిగా, తమ్ముడు బబ్బు వచ్చేసి కొంచెమన్నా హ్యాపీ ఉంటాడు. ఎంత ఉన్నా కానీ తండ్రి లేని లోటు, తల్లి లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు గాయస్. ఇది లైఫ్లో అంతే. ఇక అది ఎవరికి అంటే ఇక అది ఎవరు అనుభవించిన వాళ్ళకే అనుభవిస్తారు, ఆ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇమ్రాన్ భాయ్ నీకైతే నిజంగా అంతా మిడిల్ క్లాస్ నుంచి, ట్యాక్సీ డ్రైవర్ నుంచి ఈరోజు దినం సెలబ్రిటీ అయ్యే దగ్గరకు వచ్చావంటే అసలు నిజంగా నీ కరెక్ట్ ఇంటర్వ్యూ ఎవరు కూడా చేయలేదు ఇంతవరకు.
సీరియస్లీ చెప్పాలంటే నీ కరెక్ట్ ఇంటర్వ్యూ, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ ఇది ఏంది, అసలు నార్మల్గా R15 అమ్మి నేను కెమెరా తీసుకున్నాను అని చెప్పావు. R15 వచ్చేసి నేను 2013లో ఉంటుండే, నాకు అప్పుడు 1,20,000 బ్లూ అండ్ వైట్ V2 నాది, బ్లూ అండ్ వైట్. నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చేసి 2,20,000 2,31,000 దాకా అయింది ఇప్పుడు. అప్పట్లో అంటే నాకు తెలిసి V2నో V3నో ఉంది నీ దగ్గర. సో అప్పట్లో 1,50,000 70,000 ఉంటుండొచ్చు మేబీ. సో అప్పటి నుంచి అంటే ఇప్పుడు కెమెరా అది ఇష్టమైన బైక్ తీసుకొని అది అమ్ముతే క్లిక్ కాడా అది అతను కూడా తెలియదు. గైస్ టోల్ ప్లాజా వచ్చింది, 1 సెకండ్ గైస్. అసలు నిజంగా చెప్తున్నా కదా, R15 తీసేసినప్పుడు నాకు తెలిసి ఒక వీడియో చేయాలంటే నా దగ్గర కెమెరా ఉంది గాయస్, సోనీ 7R3కి ఎక్సలెంట్ కెమెరా, టాప్ 3 కెమెరా ఉంది నా దగ్గర. అయినా కానీ నేను కంటెంట్ తీయలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ ఎంతమంది, నాకున్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది, 207 మెంబర్స్. 207 మెంబర్స్తో నేను ఎవరికి చూపించుకోవాలి, ఎవరితో చేయించుకోవాలి? నాకు ఒకవేళ ఒక ఎడిటర్ని పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కానీ నాకంటూ ఇప్పుడు పైసలు, ఇప్పుడు నా దగ్గరనే మనీ లేవు. నేను ఇంకొకరికి ఇచ్చుకోవాలంటే నేను ఏ రకంగా ఇచ్చుకోవాలి? సో అతను బబ్బుని పెట్టుకొని అంత గ్రోత్ అయ్యి R15 తీసేసి అంతే, ఇంత కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్లా క్లిక్ అయిపోయాడు మనోడు నాకు తెలిసి. నిజంగా అది ఎవరు డేర్ చేస్తారు గ్యాస్. R15 తీసేసి కెమెరా తీసుకుంటే హిట్ అవుతాడో ఫ్లాప్ అవుతాడో తెలియదు కదా. అట్లా కష్టపడి పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్ బాయ్, వాళ్ళ పర్షాన్ ఫ్యామిలీ, ప్లస్ పర్షాన్ బబ్బు, పర్షాన్ గంగు, ప్లస్ కట్టప్ప, ప్లస్ బెన్హర్ అంటే ముందు నుంచి ఉండేమో నాకు తెలియదు, కాకపోతే నేను ఇమ్రాన్ బాయ్ ఛానల్లోనే చూశాను అతన్ని. ప్లస్ ఇంకా లేడీస్ ఉంటారు వాళ్ళ దాంట్లో చాలామంది. ఇప్పుడు అతని టీంలో అతని స్వార్థమే చూసుకోకుండా టీం అందరినీ, ఇప్పుడు కంటెంట్ కోసం ఏదో ఇప్పుడు గంగుది అది ఇది అని చెప్పి నడుస్తుంది. అందరికీ ఏంటంటే ఒక రూమర్ క్రియేట్ చేయాలి అని కంటెంట్ వెళ్ళిపోవాలనే చూస్తారు. కాకపోతే ఆయన వల్ల ఇప్పుడు ఎంతమంది బాగుపడ్డారు చెప్పండి ఒక మాట. ఆయన సర్కిల్ అయితే బాగుపడ్డది కదా. ఇంకొక పర్సన్ ఉన్నాడు బియర్డ్, ఆయన నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ లేదనుకుంటా ఆ బ్రోకి. అంటే ఆయన వల్ల ఇప్పుడు ఇంతమంది జీవితాలు, మళ్ళీ వాళ్ళ వల్ల ఎంతమంది జీవితాలు. సో సపోర్ట్ చేయకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక. సో మంచిగా ఉంటాయి వీడియోస్ కూడా, మంచిగా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా తీస్తున్నారు. ఇంతకుముందు ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఒకరికి మన లైక్ హర్ష సాయి లాగా అక్కడిక్కడ హెల్ప్ చేయడం అలా జరుగుతుండే. కాకపోతే ఇప్పుడు తీయట్లేడు అనుకుంటా నాకు తెలిసి మేబీ. సో ఇది ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీ ముందుకి ఇంకా మంచి కంటెంట్లు, మంచి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్లు, యూస్ఫుల్ అయ్యే విధంగా నాకు ఒక 10 రూపాయలు వచ్చినాయి అనుకో, అందులో నేను 7 రూపాయలు తీసుకొని 3 రూపాయలు మీకే ఖర్చు పెడతా గ్యాస్. లేకుంటే 5 రూపాయలు తీసుకొని 5 రూపాయలు మీకే ఖర్చు పెడతా గ్యాస్. ఇదైతే 100% షూర్గా చెప్తున్నా నేను. ఇది అంటే నా స్వార్థం అని కాదు, ఎవరైనా కానీ. ఇప్పుడు మనీ వచ్చినాక ఒకలాగా, మనీ రానప్పుడు ఒకలాగా నేను ఉన్నాను గ్యాస్. ఎవరైనా అలానే అనుకుంటారు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టే కదా ఇమ్రాన్ భాయ్ అంతగానం లేచిండు. ఇప్పుడు జనాలు ఏం తిక్కలోళ్ళు కాదు కదా లేపడానికి. సో ఏదో ఒక మంచితనం ఉంటేనే కదా ఎవరైనా అది చేసేది. సో నన్ను కూడా సపోర్ట్ చేయండి గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. ఎంజాయ్ ది డే టుడే వీకెండ్. సో జాగ్రత్తగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళండి. మళ్ళా వీకెండ్స్ అనేది ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాయి, కానీ లైఫ్ అనేది రాదు. సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఓకేనా గైస్? టేక్ కేర్, సీ యూ, బాయ్.